ఏదేమైనా అలా మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినట్టు గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజమౌళి గారు. ఎప్పుడూ అతపాతాళంలో ఉన్నటువంటి తెలుగు ఇండస్ట్రీ బాలీవుడ్ సినిమా వాళ్ళు కూడా మన సినిమా రిలీజ్ అవుతుంది అంటే వాళ్ళ సినిమాలు పక్కన పెట్టుకుని తెలుగు సినిమా వస్తుంది, మంచి కథనం ఉంటుంది, అందులో ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, మనం పక్కన పెట్టుకుని తర్వాత రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే నష్టపోతాం అనే భావనలోకి తీసుకెళ్లిన వ్యక్తి రాజమౌళి గారు. అదే కాకుండా ఇవాళ ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమాకి గొప్ప పేరుంది. తెలుగు సినిమా వల్ల తెలుగువాడు ఖ్యాతి పెరిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వాస్తవంగా ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా తెలుగు సినిమా వాడి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చినటువంటి వ్యక్తి రాజమౌళి గారు. రాజమౌళి గారు ఆ సందర్భంలో ఆ ఫంక్షన్లో ఆ మాట అనకుండా ఉంటే బాగుండేనేమో అని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఈవేళ చాలా ట్రోల్స్కి గురైపోతున్నాడు. వాస్తవంగా ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక బలమైన వర్గం, ఒక బలమైన 100 కోట్లు పైబడి దాటినటువంటి వారి నమ్మకంతో ఉన్నటువంటి కార్యక్రమాన్ని అతను అలా మాట్లాడడం వల్ల ఆయన పరపతి కొంచెం దిగజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి స్టేజ్ మీద అవసరం లేని మాటలు, అనవసరం మాటలు మాట్లాడి సమాజంలో గందరగోళం సృష్టించి వేళ ట్రోల్స్కి గురై ఆర్జీబీ లాంటి వాడు నా ఇష్టం అన్న స్థాయికి చెప్పే స్థాయికి రాజమౌళి గారు వచ్చారంటే అలా రాకూడదని మేము కోరుకుంటాం. ఎందుకంటే మేము కూడా ఒక సినిమా వాడిగా, ఒక వ్యక్తిగా, ఒక సినిమా ప్రేమికుడిగా నేను మాట్లాడేది ఏంటంటే అలాంటి గొప్ప స్థాయికి తీసుకెళ్ళినటువంటి రాజమౌళి అనే దర్శకుడు వేళ ఆయన్ని కోట్లాది మంది విమర్శిస్తూ ఉంటే, ట్రోల్ చేస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. కాబట్టి అలాంటి సందర్భంలో ఇప్పుడు ఎవరైనా సరే మా పెద్దలు చెప్తుంటారు, ఒరే జాగ్రత్త సుమా, స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఎందుకంటే మీరు సెలబ్రిటీ అయిన వాడు కానీ, రాజకీయ నాయకుడు కానీ దాన్ని చాలామంది అనుసరిస్తూ ఉంటారు, వీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలను. పొరపాటున ఆయన మాట్లాడిన మాటకి వేళ ఎన్ని లక్షల మంది ట్రోల్స్ చేస్తున్నారు, ఎంతమంది ఆయన్ని దిగజార్చి మాట్లాడుతున్నారు, ఒకసారి అర్థం చేసుకుంటే కడుపు దొరికిపోతుంది. రాజమౌళి ఫ్యాన్స్ కూడా చాలా బాధపడుతున్నారు సార్, మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా. మరి దీని గురించి రాజమౌళి గారు స్పందిస్తారంటారా? నేను కూడా రాజమౌళి ఫ్యాన్నేనండి. ఎవరి దాకా మీ ముందు మాట్లాడే నేను కూడా రాజమౌళి గారి ఫ్యాన్నే. కానీ ఆ మాట ఆ సందర్భంలో అనకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు మీ ఉద్దేశం మీకుంటుందండి, మీ ఎవరి ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. అది ఆస్తి కూడా పక్కన పెడితే మనము జనాల అభిమానాన్ని సంపాదించుకుని మనుగడ సాగిస్తున్నటువంటి వ్యక్తులుగా జనాల గురించి, జన హృదయాల గురించి, హృదయాలను కొల్లగట్టే వ్యక్తులుగా మనం ఉండాలే తప్ప వాళ్ళ హృదయంలో చెడు ప్రభావం వెళ్ళే మాటలు, దైవత్వం గురించి కానీ ఇంకో విషయం గురించి కానీ ఏదైనా సమాజానికి ఉపయోగపడే మాటలే మాట్లాడాలి తప్ప సమాజంలో ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకూడదు. మాట్లాడినందువల్ల ఈ రకమైన పరిస్థితి వచ్చింది. వేళ రాజమౌళి గారు క్షమాపణ చెప్పాలని చాలామంది అంటుంటే చాలా బాధపడుతున్నాం. అనకూడని మాట, అనవసరమైన మాట, ఉపయోగం లేని మాట మాట్లాడి వేళ గందరగోళం పరిస్థితికి వెళ్ళిపోయారు. ఆయన చాలా బాధేస్తుంది. ఏదేమైనా మళ్ళీ తేరుకుని ఆయన ఏదైనా చిన్న వీడియో పెట్టిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. కేవలం ఆ సందర్భంలో నాన్నగారి గురించి మాట్లాడితే ఏదో అన్నానని చెప్పేసి ఏదో అంటే కాంప్రమైజ్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.